నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మతిస్థిమితం లేని మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసి వారి సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అత్యాచార ఘటన వీడియో వైరల్ కావడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక మర్మాంగంలో కర్రలు పెట్టిన కామాంధులు. చదువుకున్న యువకులు కావడం విశేషం. ఒకరు ఇంటర్మీడియట్ చదువుకోగా మరొకరు ఇంటర్ పూర్తి చేసుకుని బీటెక్ చదువుకోవడానికి వెళ్లాల్సి ఉంది. మరొకరు బైక్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తున్నారు. విచక్షణ జ్ఞానం మర్చిపోయి వికృత చర్యలకు పాల్పడిన ఆ కామాంధులు కటకటాల వెనక్కి వెళ్లారు. కొన్ని నెలలుగా బాలికపై తరచూ లైంగిక దాడికి పాల్పడేవారని పోలీసులు విచారణలో తేలింది. అత్యాచారం పాల్పడిన నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ వారిని అరెస్ట్ చేసి విలేకరుల సమావేశంలో డీఐజీ ప్రవీణ్ వివరాలు తెలిపారు. కోవెలకుంట్ల అనేది ఇప్పుడే చెప్పడం జరిగింది. అది గత 10 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అంట. కాకపోతే ఈ రోజు అది 2-3 రోజుల క్రితమే అది మళ్ళీ బయటకు వచ్చి అది వీడియో రికార్డ్ సర్క్యులేషన్ వల్ల అది బయటకు వచ్చి మనకి సిఐ గారికి ఫిర్యాదు ఇస్తే వెంటనే దానిపైన కార్యాచరణ చేపట్టారు. అదేవిధంగా తదుపరి దాన్ని ఎవరైతే సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు.